జై తుల్జా భవానీ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. మాకైతే 15 మినిట్స్లో అయిపోయింది. మామూలుగా ఫ్రీ దర్శనం అయితే ఇటు సైడ్ నుండి అటు వెళ్ళాలి, చాలా పెద్ద క్యూ ఉంది. కానీ మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఇక్కడ 500 రూపీస్ టికెట్ ఇస్తున్నారు. 500 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇదిగోండి అక్కడ పైన స్టెప్స్ మీద కనిపిస్తున్నారు కదా, ఆ లైన్లో నుండి పంపిస్తున్నారు అనమాట. కరెక్ట్గా 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అప్పుడే అభిషేకం జరిగింది, అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. అండ్ తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి పక్కన నించోబెట్టి ఇంకోసేపు ఎక్కువగా అమ్మవారిని చూసాము. దర్శనం అయిన తర్వాత ఇలా వచ్చాక అక్కడ చింతామణి, అదే ఛత్రపతి శివాజీ ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా సరే అక్కడ అమ్మవారిని అడిగి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవారంట. అక్కడ చెప్పారనమాట. అక్కడ వెళ్ళి మేము మా మనసులో ఉన్నాయి చెప్పగానే అందరికీ రైట్ సైడే తిరిగింది. ఫుల్ హ్యాపీ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు మేము హైదరాబాద్కి బయలుదేరుతున్నాం. ఎప్పుడైనా తుల్జా భవానీ గుడికి వస్తే కనుక మీరు 500 దర్శనంకి వెళ్ళాలంటే అటు సైడు, లేదా ఫ్రీ దర్శనం ఇటు సైడు. లాస్ట్ టైం అయితే మాకు ఫ్రీ దర్శనంకే 1.5 hours పట్టింది. సో ఇక్కడ టికెట్ ఇస్తారని కూడా తెలియదు. ఈసారి అది కొత్తగా తెలిసింది. చలో మరి బాయ్.